హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 days 45 టాపిక్స్. ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ డేట్స్ కూడా జూన్ 2 నుండి 21 వరకుని గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే మనకి 28 నుండి స్టార్ట్ అవుతాయని ఇప్పటివరకే మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు మనం షెడ్యూల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, అదేవిధంగా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఈరోజు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక్కడ మనకి గరానాస్ అని చూసినట్లయితే మనకి ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి. ఈ గరానా అంటే ఏంటి, ఈ గరానాలో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, ఫౌండర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ గరానా అనే టాపిక్ ఎస్ఎస్సి CGL ఎస్ఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదే రైల్వేకి అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అదే ఎస్ఎస్సిలో అయితే 2 నుండి 3 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక చూసినట్లయితే గరానా అంటే ఏంటి అసలు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హిందుస్థాన్ మ్యూజిక్, నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో మ్యూజిక్ని ఏమని పిలుస్తాము అంటే నార్త్ స్టేట్స్లో అన్నింటిని కూడా హిందుస్థానీ మ్యూజిక్ అంటాం. మన సౌత్ స్టేట్లో చూసినట్లయితే మనకి కర్ణాటక మ్యూజిక్ అని చెప్తామండి. నార్త్ మ్యూజిక్ వాళ్ళని నార్త్లో ఉన్న మ్యూజిక్ని మనం హిందుస్థానీ మ్యూజిక్ అని చెప్తాం. అదే సౌత్లో చూసినట్లయితే మనకి కర్ణాటక మ్యూజిక్ అని మనం చెప్తాం. ఇక మనం చూసినట్లయితే ఇన్ హిందుస్థాన్ నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఘరానా సిస్టమ్. ఘరానా ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ linking musician dancers by lineages or apprenticeship and more important by adherence to particular musical style. ఇక్కడ మనకి హిందుస్థానీ మ్యూజికల్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక మ్యూజికల్ స్టైల్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని ఒక ఆథరైజ్డ్గా మనకి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ద వర్డ్ గరానా అంటే మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే ఈ వర్డ్ గరానా అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందంటే హిందీ వర్డ్ నుండి వచ్చిందండి. హిందీలో గర్ర అంటే ఏంటంటే గర్ర అంటే హౌస్ అండి. ఏంటంటే గర్ర అంటే హౌస్, ఇల్లు అని మీనింగ్ అండి. గర్ విచ్ మీన్స్ హౌస్. ఇట్స్ టిపికలీ రిఫర్స్ టు ద ప్లేస్ వెర్ మ్యూజికల్ ఐడియాలజీ ఒరిజినేటెడ్. ఈ గరానా అంటే ఎక్కడైతే మ్యూజిక్ అనేది ఆరిజినేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే గరానా అని చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ గరానాస్ చూసినట్లయితే మనకి సింగింగ్ సంబంధించి కొన్ని గరానాస్ ఉన్నాయి, అదేవిధంగా డ్యాన్స్కి సంబంధించి కొన్ని గరానాస్ ఉన్నాయండి. గరానా అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక మ్యూజిక్ హౌస్ లాంటిదండి. ఓకేనా. ఇక్కడ మనకి సింగింగ్కి సంబంధించి చూసినట్లయితే మనకి కయాల గరానా, అదేవిధంగా డ్యాన్స్కి చూసినట్లయితే కథక్ గరానా అనేసి ఉన్నాయండి. ఇక్కడ మనకి కయాల గరానా చూసినట్లయితే గ్వాలియర్, ఢిల్లీ, ఆగ్రా, ఇండోర్, కాశ్మీర్, అట్లూరి, జైపూర్, కిరానా, పటేలియా, ఇవన్నీ కూడా మనకి చూసినట్లయితే ఇవి దేనికి సంబంధించి అంటే కయాల్ గరానాకి సంబంధించి. అదే మనకి డ్యాన్స్కి చూసినట్లయితే మనకి 4 గరానాస్ ఉన్నాయి. అవి 4 ఫేమస్ కథక్ గరానా సార్. కథక్ అండి చూడండి. ఈ కథక్ అనేది ఒక క్లాసికల్ డ్యాన్సు. ఇది నార్త్ స్టేట్స్లో మనకి నార్త్ ఇండియన్స్లో ఎక్కువ ఈ కథక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మనకి కథక్ చూసినట్లయితే లక్నో, అట్లూరి, జైపూర్, బెనారస్, రాయ్గర్, ఇవన్నీ కూడా దేనికంటే మనకి డ్యాన్స్ గరానాకి సంబంధించి. ఇక మనకి వోకల్ గరాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇక 1 by 1 కూడా మనం చూద్దాం. వోకల్ గరానా కూడాను ద గరానా సిస్టమ్ కయాల్ వాజ్ రూటెడ్ ఇన్ ద గురు శిష్యు ట్రెడిషన్ అండి. ఇది ఏంటంటే గురువు ఉంటాడు, శిష్యులు ఉంటారండి. గురువు దగ్గర నేర్చుకుని మనం ఈ గరానాస్ ఉంటాయి. దాన్నే ద గరానా సిస్టమ్ ఈజ్ కయాల వాజ్ రూటెడ్ ఎక్కడ నుండి అంటే గురు శిష్యు ట్రెడిషన్ నుండి మనకి రావడం జరిగిందండి. అండ్ వాజ్ సిమిలర్లీ చూసినట్లయితే ద్రుపద్ బాణి సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే గురు శిష్యు ట్రెడిషన్ ఉంటుందండి. ద గరానా సిస్టమ్ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గ్రాడ్యువల్ ఫాలో ఎక్కడి నుండి అంటే మనకి మొఘల్ ఎంపైర్స్ నుండి ఇది రావడం జరిగిందండి. ద గరానా సిస్టమ్ వాజ్ గ్రేట్లీ ఎక్కడి నుండి ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే వీళ్ళు మొఘల్ ఎంపైర్స్ నుండి బాగా మొఘల్ టైంలో కూడాను ఈ గరానాస్ అయితే ఉన్నాయండి. విచ్ ఫోర్స్ మ్యూజిషియన్ టు మూవ్ ఫ్రమ్ ఢిల్లీ టు ప్రిన్స్లీ స్టేట్స్ సచ్ యాజ్ గ్వాలియర్, లక్నో, హైదరాబాద్, పటియాలా, రాంపూర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ గరానాస్ అయితే ఉన్నాయండి.
ఈ ఘరానాలో ఏముంటాయంటే మనకి మేజర్గా 10 ప్రామినెంట్ కయాల ఘరానాస్ ఆర్ దేర్, 10 ఉన్నాయి. నెక్స్ట్ రిథమెటిక్ మనకి ఏంటంటే రిథమెటిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి సింగింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏముంటాయంటే ఈ ఘరానాస్లో ఉంటాయి. అయితే మేజర్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఏ ఘరానాని ఎవరు స్టార్ట్ చేశారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఘరానా నెక్స్ట్ కవాలో బచ్చా కా ఘరానా అండి. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే అబ్దుల్ హసీన్ ఆమిన్ ఉద్దీన్ కుస్రీ. అబ్దుల్ హసన్ ఆమిన్ ఉద్దీన్ కుస్రీ ఎవరంటే వీళ్ళు ఫౌండర్స్ అండి. వీళ్ళు ఫౌండర్స్ అండి. అబ్దుల్ హసన్ ఆమిన్ ఉద్దీన్ కుస్రీ వీళ్ళంటే ఫౌండర్స్. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 13th centuryలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో బాగా ఫేమస్ ఎగ్జామ్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఫౌండర్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఇంపార్టెంట్ అండి. ఇందులో బాగా ఇంపార్టెంట్ ఎవరంటే అమీర్ ఖుస్రో, మీర్ బొలు కల్వత్, మీర్ హసాన్ సవంత్, మీర్ గుణవంత్ సహా, సదరంగ్ సహా, అద్రింగ్, నెక్స్ట్ షాక్ బికానీ, తేజ్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి మేజర్గా చూసినట్లయితే కవాల్ బచానుకో ఘరానా ఈజ్ ద ఓల్డెస్ట్ కయాల ఘరానా ఆఫ్ ది హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే కవాల బచానుకో ఘరానా అనేది ఓల్డెస్ట్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్ ఘరానా అండి ఇది. తర్వాత మెంబర్స్ ఆఫ్ ఘరానా అప్రోచ్ రిగార్డింగ్ విత్ మోర్ ఫ్రీడమ్ దాన్ ద్రౌపది ఇన్ఫార్మ్డ్ ఘరానా లైక్ గ్వాలియర్, జైపూర్, ఆగ్రా. నెక్స్ట్ మనకి దిల్ ఘరానా అండి. దిల్ ఘరానా చూసినట్లయితే హజరత్ అమర్, నెక్స్ట్ ఖుస్రో, మియాన్ సమత్ వీళ్ళందరూ కూడా ఎవరంటే ఫౌండర్స్. ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరంటే సదరంగ, అదరంగ, మియాన్ అచ్పాల్, తనరస్ ఖాన్, మమ్మన్ ఖాన్, చందన్ ఖాన్, నషీర్ అహ్మద్ ఖాన్, కృష్ణ బిసత్, ఇక్బాల్ అహ్మద్ ఖాన్ అండి. వీళ్ళందరూ ఖాన్ అని వస్తుంది చూడండి, ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. దిల్ ఘరానా ఎవరంటే బాగా ఫేమస్ పర్సన్స్ సదరంగ, అదరంగ, మియాన్ అచ్పాల్, తనరస్ ఖాన్, మమ్మాన్ ఖాన్, చందన్ ఖాన్, నసీర్ అహ్మద్ ఖాన్, కృష్ణ బిసత్, ఇక్బాల్ అహ్మద్ ఖాన్. చూసినట్లయితే ఓల్డెస్ట్ కయాల ఘరానా, వైడ్ రేంజ్ ఆఫ్ తనాస్, బోల్ టనాస్, ఫాస్ట్ టర్న్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా ఇందులో ఫేమస్. అది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ గ్వాలియర్ ఘరానా. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తున్నాయండి. గ్వాలియర్ ఘరానా ఫౌండర్స్ చూసినట్లయితే మనకి నాతన్ పీర్ బక్సా, అషీన్ ఖాన్, మనకి హుడా ఖాన్, నతున్ ఖాన్ అందరూ కూడా ఖాన్ అని వస్తున్నారు. ఇక్కడ కూడా ఖాన్ ఇక్కడే ఖాన్, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నతున్ ఖాన్, అసున్ ఖాన్, హుదున్ ఖాన్, నతు ఖాన్. మనకి ఎన్ఎల్ 2 ఉన్నాయి, హెచ్ఎల్ 2 ఉన్నాయండి. సో వీళ్ళందరూ ఖాన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ చూసినట్లయితే విష్ణు దిగంబర్ పలస్కర్, నెక్స్ట్ ఓంకరంత్ ఠాకూర్, గులాం అషీన్ సంగన్, డివి పలస్కర్, పిటి రాజబాయ్, నెక్స్ట్ పిటి బలసాబ్ పోచవాలి, సునంద పట్నాయక్, మిలానా రాజ్కూర్, వీణా సహజుద్దీన్, ఎన్ రాజం. వీళ్ళందరూ కూడా ఎవరంటే గ్వాలియర్ ఘరానాలో బాగా ఫేమస్ అండి. ద మోస్ట్ నోటిసబుల్ ట్రైట్ ఆఫ్ ద ఘరానా ఈజ్ స్ట్రాంగ్ ఎంఫసిస్ అన్న గామకి సింటానా. నెక్స్ట్ మనకి ఆగ్రా ఘరానా చూసినట్లయితే ఎవరంటే ఫౌండరు మనకి ఎవరంటే గగ్గి కుడబక్షి. వీళ్ళు బాగా ఎవరంటే ఈ ఫౌండర్ అండి ఆగ్రా ఘరానా. మీకు పేర్లు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి 2-3 సార్లు చూడండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది. ఇందులో బాగా ఫేమస్ ఎవరంటే ఫయాజ్ ఖాన్, విరాట్ ఖాన్, హుస్సేన్ ఖాన్, షరఫత్ హుస్సేన్ ఖాన్, జితేంద్ర అభిషేకన్ వీళ్ళందరూ కూడా ఆగ్రా ఘరానాలో బాగా ఫేమస్ అండి. తర్వాత కిరాణా ఘరానా, ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. కిరాణా ఘరానా ఫౌండర్ ఎవరంటే అబ్దుల్ కరీం ఖాన్, అబ్దుల్ వాహిద్ ఖాన్ అండి. కిరాన్ ఇక్కడ చూడండి ఖాన్ అని వస్తున్నాయి, అబ్దుల్ కరీం ఖాన్, అబ్దుల్ వాహిద్ ఖాన్. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది ఇది.
మనకి 19th సెంచరీలో ఇది చూడొచ్చు. అయితే ఇందులో బాగా పర్సన్ చూసినట్లయితే ప్రౌఢ్ గాంధర్వ, పండిట్ విశ్వనాథ్ జాదవ్, పండిట్ బివి జాదవ్, పండిట్ ఆర్వి జాదవ్, నెక్స్ట్ ఆర్ జాదవ్, పండిట్ పివి జాదవ్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇందులో బాగా జాదవ్ అనే వాళ్ళు బాగా ఫేమస్ అండి. సో ప్రౌఢ్ గాంధర్వ, పండిట్ జాదవ్ అని బాగా వస్తున్నారు. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి భీమ్సన్ జోషి, తర్వాత ప్రభా ఆత్రి. ఈ పేర్లు చూడండి మీకు ఎగ్జామ్లో కనిపిస్తాయి. స్వాయి గాంధర్వ, భీమ్సన్ జోషి, ప్రభా ఆత్రే, హరిభాయ్ బరోద్కర్, గంగూబాయ్ హంగాలా, అమీర్ ఖాన్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ ద కిరాణా ఘరానా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వామి గాంధర్వ, భీమ్సన్ జోషి, ప్రభా ఆత్రే, హీరాభాయ్ బరోద్కర్, గంగూబాయ్ హంగేలి, అమీర్ ఖాన్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద కిరాణా ఘరానా. దట్స్ ఇట్. ఈ కిరాణా ఘరానా కోసం ఎవరు ఫౌండర్స్ అంటే అబ్దుల్ కరీం ఖాన్, అబ్దుల్ వాహిద్ ఖాన్ అనే వాళ్ళు మనకి కిరాణా ఘరానా ఫౌండర్స్. తర్వాత మనకి బెండి బజారీ ఘరానా చూసినట్లయితే చౌయిజీ ఖాన్, నాజీర్ ఖాన్, కదీం హుస్సేన్ ఖాన్ వీళ్ళు ఇందులో ఫేమస్ అండి. ఇక్కడ మనకి ఎక్కువ ఫేమస్ అంటే అమీర్ ఖాన్ అండి. అమీర్ ఖాన్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ ది బెండి బజార్ ఘరానా. ఓకేనా. నెక్స్ట్ జైపూర్ అట్లూరి ఘరానా ఎవరంటే ఫౌండరు అల్లావుద్దీన్ ఖాన్ అండి. జైపూర్ అట్లూరి ఘరానా అల్లావుద్దీన్ ఖాన్. ఇందులో బాగా ఫేమస్ పర్సన్ చూసినట్లయితే దేశపాండే, కెస్బారి క్యార్కర్, మహబూబాయ్ కృదేకర్, మల్లికార్జున్ మన్సూరి, కిషోరి అమోన్కర్, అశ్విని బైడ్ దేశపాండే వీళ్ళు మనకి జైపూరి అట్లూరి ఘరానాకి ఫేమస్ అండి. తర్వాత పటేలియా ఘరానా చూసినట్లయితే మనకి బేడ్ ఫెట్ అలీ ఖాన్, అలీ బక్సా ఖాన్ అనే వాళ్ళు ఫౌండర్స్ అండి. ఇక్కడ బేద్ గలాం అలీ ఖాన్, ఫెచ్ అలీ అమంత్ అలీ ఖాన్, వసంతరావ్ దేశపాండే, జగదీష్ ప్రసాద్, సంజయ్ ముఖర్జీ, పర్సూమ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా పటేలియా ఘరానాలో ఫేమస్ అండి. తర్వాత మనకి రాంపూర్ సహస్వన్ ఘరానా చూసినట్లయితే ఎవరు ఫౌండర్ అంటే హినియట్ ఉషాన్ ఖాన్. ఇందులో అందరూ కూడా హుస్సేన్ ఖాన్లో వస్తున్నారండి. మళ్ళీ ముషాద్ హుస్సేన్ ఖాన్, షాను కునురా, రషీద్ ఖాన్, నిసార్ హుస్సేన్ ఖాన్, గులాం ముస్తాఫ్ ఖాన్, గులాం సదీ ఖాన్, గులాం అబ్బాస్ ఖాన్ వీళ్ళందరూ కూడా దేనిలో ఫేమస్ అంటే రాంపూర్ సహస్వన్ ఘరానాలో ఫేమస్ అండి. ఇండోర్ ఘరానా చూసినట్లయితే అమీర్ ఖాన్ అండి. ఇండోర్ ఘరానాలో అమీర్ ఖాన్. మనకి చూసినట్లయితే మెహవత్ ఘరానా చూసినట్లయితే చగ్గీ నజీర్ ఖాన్, సహమ్ చౌరాసా ఘరానా చూసినట్లయితే మియాన్ చంద్ ఖాన్, మియాన్ సూరాజ్ ఖాన్, కున్వార్ శ్యామ్ ఘరానా చూసినట్లయితే గోస్మి లాజీ మహారాజ్ కుమార్ శ్యామ్. నెక్స్ట్ ద్రుపది ఘరానా చూసినట్లయితే మనకి ట్రెడిషనల్ ఇంక్లూడ్ 4 ఒరిజినల్ స్టేట్స్ అండి. మనకి డాగర్బన్ చూసినట్లయితే సాధారాణి గీత. నెక్స్ట్ మనకి డాగర్ ఘరానా ఫౌండెడ్ బై ది డాగర్ ఫ్యామిలీ. బిష్ణుపూర్ ఘరానా ఫౌండెడ్ బై ది కిరంతికురి ఇన్ వెస్ట్ బెంగాల్. దారాబాంగ్ ఘరానీ ఫౌండెడ్ ఇన్ తారాబాగ్ ఇన్ బీహార్ అండి. ఇవన్నీ ద్రుపది ఘరానాస్ అండి. సో మనకి ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిరాణా ఘరానా, గ్వాలియర్ ఘరానా ఇవి ఇంపార్టెంట్. సో ఇవి ఓవరాల్గా మనకి ఘరానాస్ అండ్ మ్యూజికల్ ఫౌండర్స్ నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి 10 సార్లు ఆ నేమ్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాగా కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆఫ్లైన్లో క్లాసెస్ ఉన్నా మీ టైం అడ్జస్ట్ చేసుకుంటూ మరీ క్లాసెస్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు CPT 1లో ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.